నమస్కారములండి, నమస్కారములు. ఓం సత్యము, ఓం సత్యము. కమాలమైన సత్యమైన మాటలు, నా కుటుంబం మాటలు అండ్ ఈ భారతదేశం మాటలు, స్వర్గంలో ఉన్న మాటలు. ఈ 3 మాటలే శాంతి సేవనాయ రూపం, బ్రహ్మం విష్ణు శంకర్ రూప దర్శనం అమ్మ కనకదుర్గమ్మ. కలియుగం అతమగతమైంది. మనం ఇండియన్ గురు హఠో ఓం సత్యయుగంలో వచ్చాము. Yes. ఈ సత్యయుగంలో నేను మీకు సత్యం మాటలు చెప్తే నా లైఫ్వి మీకు అర్థమవుతుంది. మనకు కలిగి కథమైంది, మనం సత్యయుగంలో వచ్చామని. ఎస్. అయితే నా లైఫ్ జీవితంలో ఒడిశా పూరి సింహాద్రి అప్పన్న మందిరంలో నేను సత్యహరిచంద్ర కథ అయిన తర్వాత నేను జన్మించాను. అది మీకు ముందు చెప్పాను, అది సత్యం. అయితే చదివాను ఎక్కడ? ఒడిశా పూరి సుభాష్ పాత్ చౌక్, బిఐపి రోడ్, బ్లెస్సెస్ సెక్రటరీ హై స్కూల్లో, కాన్వెంట్ స్కూల్లో చదువుతాను. కేజీ క్లాస్, యూకేజీ క్లాస్ 1. కేజీ క్లాస్ అంటే కృష్ణాజీ, యూకేజీ అంటే ఒక సంవత్సరం ఫెయిలు. అంటే నీలోటు ఉన్నాడు కృష్ణుడు, నాలోటు ఉన్నాడు కృష్ణుడు. యూకేజీ అన్నమాట. క్లాస్ 1 అంటే ఆ భగవంతుడు ఒక్కడే, ఓం జయ శ్రీ జగన్నాథుడు ఒక్కడే, ఆ శ్రీకృష్ణుడు ఒక్కడే, ఇద్దరులో. అందులోనే మనం అందరము ఆ రూప దర్శనంలో ఆ దేవుని పోలుగులతో మనం ఉన్నాము. మనం అర్థం చేసుకోవాలి. అయితే 1982 81 వరకు చదివాను. 82 నేను ఒడిశా పూరి నుండి మా తమ్ముడు శంకర్రావు, నేను, మా నాన్నగారు అక్కడ శ్రీకాకుళం, పలాస, కాశీబొగ్గ, అక్కలు గ్రామం తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడ బైపిల్లో నేను కాన్వెంట్ స్కూల్లో చదివానండి. బైపిల్లో చదువుతూ 1983లో మన అక్కపల్లి ఎలిమెంటరీ స్కూల్లో 3వ తరగతిలో జాయిన్ అయి చదివానండి, తెలుగు మీడియం. ఈ సత్యమైన మాటలు. అందులో మా చిన్నయ్య పేరు మోస గురయ్య, మా పిన్నం పేరు మోస ఎర్రం పేరు ఉంది. అంటే వాళ్ళ నాన్నగారి పేరు పెట్టారు కదండి, మోస గురుమూర్తి, వాళ్ళ పేరు పెట్టారు. వాళ్ళు తల్లిదండ్రులుగా నన్ను బిడ్డగా చదివించారండి. అక్కడ 4వ తరగతి ఎగ్జామ్ కట్టి 5వ తరగతిలో కూడా వాళ్ళిద్దరి పేర్లే. ఆ తర్వాత 6వ తరగతి ఎగ్జామ్ కట్టి 7వ తరగతిలో మా నాన్నగారి పేరు మోస వైరాగి, మా అమ్మగారి పేరు మోస ముసలం పేరు అక్కడ ఉంది. ఇది కమాలమైన సత్యమైన మాటలండి. మా కుటుంబం మాటలు మీకు చెప్పకపోతే ఎలాగంటే అర్థమవుతుంది. 3వ తరగతి 4వ తరగతి ఎగ్జామ్ కట్టి 5వ తరగతి ఫుల్గా చదివాను. ఆ తర్వాత 6వ ఎగ్జామ్ కట్టి 7వ తరగతి అంటే జిల్లా ఉన్నత పాఠశాల అక్కపల్లి గ్రామంలో చదివాను. ఇది సత్యమైన మాటలు.